హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి, నేను ఇంతకు ముందు మా బాబు కోసం ఒక ప్లే మ్యాట్ అయితే తెప్పించానండి. సో ఆ ప్లే మ్యాట్ ఎంతవరకు యూజ్ఫుల్ అంటే మనం పర్చేస్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, బడ్జెట్ ఫ్రెండ్లీనా, అండ్ తీసుకుంటే మనకు ఫ్యూచర్స్ ఏంటి, సో అవన్నీ మనం కంపేర్ చేసుకునే తీసుకుంటాం కదా. సో మా బాబు ఒక ప్లే మ్యాట్ అయితే మీకు ఈ రోజు అయితే నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ఈ ప్లే మ్యాట్ ఏ స్టేజ్ పిల్లలకైతే ఉపయోగిస్తారు అని అంటే, మనకు స్టార్టింగ్ 6 months నుంచి వాళ్ళకు జస్ట్ కొంచెం క్రాలింగ్ స్టేజ్ అయితే అంటే దోగాడుతూ ఉంటారు, పాకుతూ ఉంటారు కదా. సో అట్లాగా నేర్చుకోవడానికి ఈ ప్లే మ్యాట్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు బెడ్షీట్స్ లేదంటే నార్మల్ మ్యాట్ వేసాము అని అంటే అవి కొంచెం కుచ్చుకోవడం కానీ, వీళ్ళు ఒక స్టెప్ ముందుకు అలా వేస్తారు అడుగు అని అంటే అది క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా మనకు స్టడీగా ఉండదు అనమాట. సో ఈ ప్లే మ్యాట్ అనేది మనకు ఎక్కడ వేసింది అక్కడే ఉంటది అంటే మనం తీసేంత వరకు కూడా. సో ట్రావెలింగ్ కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఓన్లీ ట్రావెలింగ్ స్టేజ్ లో మాత్రమే కాదు, మనం నార్మల్ గా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలు ప్లే టైమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మెటీరియల్ మీరు చూస్తేనే ఇది వర్తబులా కాదా అండ్ మన పిల్లలకు మనం ఇది పర్చేస్ చేసి యూజ్ చేయొచ్చు అనేది కూడా ఐడియా వస్తుంది కదా. సో అయితే నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో చూడండి, ఇదన్నమాట ప్లే మ్యాట్. సో మనకు నీట్ గా ప్యాకింగ్ కూడా ఒక జిప్పర్ బ్యాగ్ లో అయితే ఇచ్చేసారు. సో ఈ హ్యాండిల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా అవుట్డోర్ కి అట్లా వెళ్ళినప్పుడు. సో చూడండి, దీనికి ఒక జిప్పర్ అయితే ఉందన్నమాట. సో ఈ జిప్పర్ ని మనం ఓపెన్ చేసి మనం ఎప్పుడైనా యూజ్ చేయనప్పుడు దీంట్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. సో ప్యాకేజ్ మాత్రం నీట్ గా ఇచ్చేసారు. ప్యాకింగ్ మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు కూడా మనం కార్లు ఇట్లా తీసుకెళ్తూ ఉంటాం కదా. సో కార్లో మనకు వెనక పెట్టేసుకునేసి ఇది ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ చాలా యూస్ఫుల్ అండి. ఇదైతే మాత్రం చాలా నీట్ గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లే ఏరియా టైము మనకు పైన గార్డెన్ ఉంటుంది కదా. సో గార్డెన్ లో కానివ్వండి, బాల్కనీలో ఇట్లా కూడా ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పోర్టబుల్ అనమాట. సో బ్యాగ్ చూపించాను కదా, మనం ఎక్కడికైనా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మెటీరియల్ అయితే కాటన్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు 5 layer ఫైబర్ అనమాట. సో చూడండి, మనకు ఈ థిక్నెస్ ఉంది కదా. సో ఈ థిక్నెస్ లో మనకు 5 layers అయితే యూజ్ చేసేసి ఉంటారు. సో దీంతో కలర్స్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయండి. ప్లే మ్యాట్ కదా, సో పిల్లలకైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్. ఇది ప్లే ఏరియాలో కానివ్వండి, మనకు మామూలుగా యోగా మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, జిమ్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ మ్యాట్ ఎలా ఉంటుందో సో అలాగే అన్నమాట. కాకపోతే ఇది సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాగా నార్మల్ డిజైన్ లాగా అక్కడక్కడ టాయ్స్ లాగా అట్లా అయితే ఇస్తారు మనకు డిజైన్. సో ఇది సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ అండి. సో వీటిల్లో సైజెస్ కూడా ఉన్నాయి. మనకు లార్జ్ ఉంది, ఎక్స్ట్రా లార్జ్ ఉంది. సో దీని సైజ్ వచ్చేసి అయితే ఎక్స్ట్రా లార్జ్ మనకు 700x60/1 వస్తుంది మనకు సైజ్ అయితే. సో ఇట్లాగైతే మనకి ఈ కలర్ లో స్కై బ్లూ అండ్ వైట్ కలర్ లో వస్తుంది. సో ఇట్లాగా మనకు హోమ్స్, ట్రీస్ ఇట్లాగా పిల్లలు ఆడుకోవడానికి ఒక అట్రాక్షన్ ని క్రియేట్ చేయడానికి అయితే వాళ్ళు ఇట్లాగైతే మనకి ఇస్తారు. సో ఇది ఒక సైడ్ అనమాట. సో ఇంకో సైడ్ అయితే చూడండి, మనకు ఒక ప్లే యాక్టివిటీ లాగా అనమాట. సో ఇట్లాగా ట్రైన్ ఉంది కదా. సో దాని నుంచి ఇట్లాగా వాళ్ళకు ఒక యాక్టివిటీని లెర్న్ చేసుకునేందుకు కూడా మనకి ఇట్లాగా టాయ్స్ అయితే ఇస్తారు. సో ఎప్పుడైనా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ యాక్టివిటీని చేంజ్ చేయి, వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవడానికి సో ఇట్లాంటివి అయితే చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి చూడండి, మనకు 2 side అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ 1 సైడే చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ 1 కలర్ అయితే ఇదనమాట. అంటే మనం ఓపెన్ చేస్తే ఇట్లా ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు చిన్న చిన్న బాల్స్, ట్రీస్, హౌస్ అట్లాగైతే పెయింటింగ్ ఇచ్చేసారు, బెలూన్స్. సో ఇది ప్యాటర్న్ వచ్చేసి మనకు ప్రింటింగ్ ప్యాటర్న్ అండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను మా బాబు ఎలా దీన్ని యూజ్ చేస్తున్నాడు, సో తనకు ఉపయోగపడుతుందా లేదా అనేది నేను చెక్ చేసుకున్న తర్వాతే మీకైతే చెప్తున్నాను. సో ఎందుకు అనంటే ట్రావెలింగ్ స్టేజ్ లో వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు, ఒక చోట అసలు ఉండరు కదా. సో అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. ఉన్నప్పుడు మన క్లాత్స్ ఇవన్నీ యూజ్ చేసామంటే అవి జరిగిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవడం ఇదంతా పెద్ద పని అవుతుంది కదా. సో ఈజీగా ఇలాంటిదైతే తీసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసేసుకోండి.
ఇప్పుడైతే మనం మ్యాట్ని ఎలా పరుచుకోవాలి అండ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అయితే చూద్దాం రండి. సో మనకైతే ఇది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ అనమాట. ఇలా అయితే మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు 2 సైడ్ ఫోల్డ్స్ అనమాట. మధ్యలోకి మనం ఫోల్డ్ చేసేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సో మెజర్మెంట్ కోసం నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఒక ఐడియా వస్తుంది కదా మెజర్మెంట్ ఎలా ఉంది, మన బేబీకి సరిపోతుందా లేదా, తన ట్రావెలింగ్ టైంకి సరిపోతుందా, యూజ్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మీకు స్క్వేర్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి మనకు యాంటీ స్లిప్ డిజైన్ అండి. అంటే మనకు పడినా కానీ దెబ్బ తగలకుండా 5 లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ పెయింటింగ్ అంతా కూడా మనకు వెజిటేబుల్ ఆయిల్ ప్రింటింగ్ అనమాట. సో ప్రింటింగ్ అయితే అస్సలు పోను కూడా పోదు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్స్ అయితే మనం అన్నీ చూసుకోవాలి కదా. ఇదైతే వాటర్ ప్రూఫ్ అండి. సో ఇక్కడ నేను థమ్సప్ అయితే తీసుకున్నాను చూడండి, అదైతే నేను మ్యాట్ మీద పోసి మీకు చూపిస్తున్నాను. సో వాటర్ ప్రూఫా కాదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ నేను టిష్యూస్ అయితే యూస్ చేసి దాని మీద అయితే వేస్తున్నాను చూడండి. మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది టిష్యూ. సో దానికి మనకు లీక్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే వాటర్ రెసిస్టెన్స్ మ్యాట్ అనమాట ఇది. సో మన పిల్లలు కక్కినా కానీ లేదంటే టాయిలెట్కి వెళ్ళినా కానీ మనం మ్యాట్ లోపలికి ఇంకిపోతాయి అనే భయం కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెన్స్. మనం ఎప్పుడైనా ఇట్లాగా వాటర్ పడినప్పుడు మనం టిష్యూతో కానివ్వండి లేదంటే వెట్ వైప్తో అట్లాగా వైప్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. యాజ్ యూజువల్ నార్మల్ మ్యాట్ లాగా అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సమ్మర్లో యాంటీ ఇన్సులేషన్గా యూస్ చేస్తుందండి. అంటే మనకు హీట్ ఎక్కువగా అయితే ఉండదు అండ్ మనకు వింటర్లో కోల్డ్ కూడా ఏం తీసుకోరదు. నార్మల్ టైంలో మనకు మ్యాట్ ఎలా ఉంటుందో ఆ అబ్జర్వేషన్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇది సమ్మర్లో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, వింటర్లో కోల్డ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం అట్లా అయితే ఏముండదు. ఇది వచ్చేసి మనకు 5 లేయర్ ప్రొటెక్షన్ అనమాట అండ్ వాటర్ ప్రూఫ్. ఇది వచ్చేసి మనకు యాంటీ స్లిప్ అండి. ఈ స్క్వేర్ షేప్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా, సో మనకు బేబీకి కొంచెం ఒత్తుకున్నా కానీ అదైతే ఎప్పుడైతే పడినప్పుడు వాళ్ళకు దెబ్బ తగలకుండా అయితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ప్రింటింగ్ కూడా వీళ్ళు ఆడుకునే టైంకి వాళ్ళు చూసి అక్కడక్కడ చూసి ఆడుకుంటుంటారు కదా, సో అలాగైతే మనకు ప్రింటింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ నేను మా బావనైతే చూపిస్తున్నాను చూడండి. తను ఎంచక్క మనకు టాయ్స్ అక్కడ వేసేస్తే మ్యాట్ మొత్తం తిరిగేస్తూ ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం పక్కకి వెళ్ళినా కానివ్వండి మనకు భయం లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనకు మధ్యలోకి ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ లైన్లోకి మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి మనకు ఇక్కడ సింపుల్గా మనం స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఎండ్ లాగా ఉంది కదా, అక్కడి నుంచి మనం అటు సైడ్కి ఒక మ్యాట్ అనమాట, ఇటు సైడ్కి ఒకటి, అట్లాగా మనం ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట పొజిషన్. ఎప్పుడైనా మనకు వాళ్ళకి ఇట్లా ప్లేస్ చేసినప్పుడు మనకు విడిపోకుండా ఉంటుంది. సో ఇట్లాగా మనం 5 స్టెప్స్లో అయితే ఇది మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి. అది ఈజీ పోర్టబుల్ వే అండ్ మనం ఎక్కడికైనా కానీ ఇది ఈజీగా అయితే తీసుకెళ్ళొచ్చు అండ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకు ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు. సో చూడండి నేను వాళ్ళకి పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. మనకు ప్లేస్ ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేయదనమాట. మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, బెడ్ మీద కానివ్వండి, బెడ్ కింద కానివ్వండి, మనం ఏదైనా ట్రంక్లో కానివ్వండి, ఎక్కడైనా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో ఫ్యూచర్ ఏంటంటే అండి, ఇది మనకు BAP ఫ్రీ అనమాట. అంటే ఏ కెమికల్స్ అండ్ ఏం టాక్సిక్ డేంజరస్గా అయితే ఏమీ ఉండవు. ఇది వచ్చేసి మనకు నో కెమికల్ స్మెల్ అనమాట. మన పిల్లలు మ్యాట్ నోట్లో పెట్టుకొని అట్లా ఇట్లా అంటుంటే కెమికల్స్ ఏమైనా లోపలికి పోతాయని భయపడుతుంటాం కదా, మా బాబు అయితే ఇది నోట్లో పెట్టుకొని చీకుతానే ఉంటాడు. సో అంత స్మూత్గా అయితే ఉంటుంది మెటీరియల్. నో కెమికల్ ఫార్మాలిటీస్ అయితే ఏమి ఉండవు అనమాట దీంతో. సో ఈజీగా మనం పిల్లలకైతే దీని మీద పడుకోబెట్టి వదిలేసేయచ్చు. సో చూసారు కదండి, ఒక్క ప్లే మ్యాట్ తీసుకుంటే మనకు ఎన్ని యూజెస్ అయితే ఉన్నాయో. సో మనం దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు మనకు పిక్నిక్ మ్యాట్ లాగా లేదంటే యోగా మ్యాట్ లాగా చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు పడుకునే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా ఇంట్లో ఎలా యూజ్ చేస్తున్నామో సో అలాగే ఈ ప్లే మ్యాట్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండి, బై బై.